అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడే మీకు ఈ పిఏఎస్ఏ ఎలిజిబిలిటీ కండిషన్ దాని గురించి ఫస్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశానండి. దిస్ ఈజ్ ది సెకండ్ వీడియో అండి. ఇందులో మనకు సబ్స్టిట్యూట్ చేసి ఏదైతే నోట్ 3లో 11 నంబర్ దీంట్లో ఓల్డ్ రూలింగ్స్లో దాని బదులుగా ఇది చదువుకోండి అని చెప్పినటువంటిదండి. ఇందులో క్లారిటీగా ఏముందంటే where juniors who have completed qualifying or eligibility service are eligible for LDCE or competitive examination. LDCE అంటే తెలుసండి మీకు, లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. మనకి ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారో లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటే మనకి ఏదైనా ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటటువంటిది జూనియర్స్ అనేది వాళ్ళు ఎలిజిబుల్ అయినప్పుడు దేర్ సీనియర్స్ వుడ్ ఆల్సో బి ఎలిజిబుల్. సీనియర్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు ఆ ఎగ్జామినేషన్కు. సేమ్ పిఏ అంటే ఇప్పుడు మీరంతా కూడా పోస్ట్ మ్యాన్ క్యాడర్లోనో లేకపోతే ఎంటీఎస్ నుంచి క్వాలిఫై అయ్యి పోస్ట్ మ్యాన్ క్యాడర్కి వచ్చిన వాళ్ళు సీనియర్స్ జూనియర్స్ అంటే మీరు ముందుగా పోస్ట్ మ్యాన్ అయ్యారండి, పైన ఉంటారు, యూ విల్ బికమ్ సీనియర్. నెక్స్ట్ దీంట్లో వీళ్ళు మీతో పాటు సీనియారిటీ అంటే వాళ్ళకు ఆ సర్వీస్ ఉంది కానీ వాళ్ళు అప్పుడు క్వాలిఫై కాలేదు, నెక్స్ట్ టైం సెలెక్ట్ అయ్యారు, మీకంటే వాళ్ళు బాటంలో ఉంటారు. ఇక్కడ సీనియర్ జూనియర్ అనేది వస్తుంది. అంటే 21లో రిక్రూట్ అయ్యారనుకోండి మీరు, ముందు 22లో, తర్వాత 23, 24 లైక్ దట్. అయితే దీంట్లో ఏముంటుందంటే ఈ కింద ఉన్నటువంటిది ఏదైతే కేటగిరీ ఉందో మీరు ఇప్పుడు 2 ఇయర్స్కే అయ్యారు పోస్ట్ మ్యాన్, దీంట్లో మీరు సర్వీస్కి అయిన తర్వాత బ్యాక్ సర్వీస్ కూడా కలుపుకొని మనకి ఏదైతే కేటగిరీ బిలో ఇస్తున్నారో 5 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ మనకు ఎలిజిబిలిటీ ఎంటీఎస్ నుంచి ఉన్నటువంటి వాళ్ళకు అనేది దానికి కలుపుకొని ఇవ్వడము, లేకపోతే జీడిఎస్కే 8 ఇయర్స్ సర్వీస్ ఉన్నప్పుడు ఇవ్వడం, జీడిఎస్ సర్వీస్ కూడా కొంత కలుపుకొని ఇవ్వడం, ఇవన్నీ కేటగిరీ బి, కేటగిరీ సి, వీటిల్లో మనకు ఎలిజిబిలిటీ కండిషన్స్లో ప్రతి సంవత్సరం ఎగ్జామినేషన్లో ఇస్తున్నారు. దానికి ఇస్తూ కంటిన్యూషన్లో సర్వీస్ ఎలిజిబిలిటీ కండిషన్, మీరు బాటంలో ఉన్నారు, ప్రీవియస్ మీ సర్వీస్ కూడా తీసుకుని మీరు ఎలిజిబుల్ అయ్యారు, కానీ ఇక్కడ పైన ఉన్నటువంటి వాళ్ళకు కేవలం 1 or 2 ఇయర్స్ సర్వీసే ఉంటే పోస్ట్ మ్యాన్ దీనిలో అప్పుడు ఎట్లాంటిది ఇచ్చారంటే ఈ బాటంలో ఉన్నటువంటి ఒక డివిజనల్ గ్రేడేషన్ లిస్ట్లో ఎవరైతే కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా పిఏ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అయితే ఎనీహౌ ఎట్లయినా సరే వాళ్ళ పాస్ సర్వీస్ అవన్నీ కలుపుకొని చేసినా ఈ పైన సీనియర్స్ కూడా ఎలిజిబుల్ అవుతారట. ఎప్పుడైతే జూనియర్స్ ఎలిజిబుల్ అయితే దానికేంటి, దేర్ సీనియర్స్ వుడ్ ఆల్సో బి ఎలిజిబుల్ ఫర్ సచ్ ఎగ్జామినేషన్ ప్రొవైడెడ్ ఏంటి, దే ఆర్ నాట్ షార్ట్ ఆఫ్ ది రిక్విజిట్ క్వాలిఫైయింగ్ సర్వీస్. అంటే క్వాలిఫైయింగ్ ఆర్ ఎలిజిబిలిటీ సర్వీస్ రిక్విజిట్ కావాల్సినటువంటి దానికి షార్ట్ ఫాల్ కానీ అట్లా లేకపోతే వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అంటే 3 ఇయర్స్ సర్వీస్ ఉంటే ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అవుతారు. అది మనందరికీ తెలిసిన విషయం. క్వాలిఫైయింగ్ ఆర్ ఎలిజిబిలిటీ సర్వీస్ బై మోర్ దెన్ హాఫ్ ఆఫ్ సచ్ క్వాలిఫైయింగ్. బై మోర్ దెన్ హాఫ్ ఆఫ్ సచ్ క్వాలిఫైయింగ్ అంటే మనకు 3 ఇయర్స్లో హాఫ్ అంటే 1.5 ఇయర్, దానికంటే మోర్ దెన్ లేకపోతే ఎలిజిబిలిటీ సర్వీస్ ఆర్ 2 ఇయర్స్ విచ్ ఎవర్ ఈజ్ లెస్. 1.5 ఇయర్ సర్వీస్ కానీ 2 ఇయర్స్ సర్వీస్ కానీ ఏదైనా తక్కువ ఉంటే అది తీసుకోవచ్చు. అంటే 1.5 ఇయర్ సర్వీస్ ఉన్నా తీసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ 3 ఇయర్స్. కానీ ఇక్కడ మళ్ళీ ఏమి ఇచ్చారు, విచ్ ఎవర్ ఈజ్ లెస్ అండ్ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దేర్ ప్రొబేషన్ పీరియడ్ ఫర్ ప్రమోషన్ టు ద నెక్స్ట్ హయ్యర్ గ్రేడ్. వాట్ ఈస్ ద ప్రొబేషన్ పీరియడ్ అంటే కామన్గా మనకు అన్నిటికీ 2 ఇయర్స్ అనేది ప్రొబేషన్ పీరియడ్ అండి. ప్రొబేషన్ పీరియడ్ అయిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ ప్రొబేషన్ పీరియడ్ అని ఇస్తే యూ విల్ బి కన్ఫర్మ్డ్ ఇన్ దట్ క్యాటర్ అనమాట. అది రావాలని అంటే మళ్ళీ 2 ఇయర్స్ అనేటటువంటిది వచ్చేస్తుంది. అది అయిపోయింటే మీరు టు ద నెక్స్ట్ హయ్యర్ గ్రేడ్ సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ ద సీనియర్ అండ్ జూనియర్ వర్ రిక్రూటెడ్ త్రూ సేమ్ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. సేమ్ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ మీన్స్ త్రూ ఎల్డీసీ ఎగ్జామ్ ద్వారానే మీరు వచ్చింటారు, మీ పైన ఉన్న వాళ్ళు వచ్చింటారు, అంటే సీనియర్స్ జూనియర్స్ వచ్చాము. అండ్ వర్ రిక్రూటెడ్ త్రూ సేమ్ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అండ్ వర్ హోల్డింగ్ సేమ్ ఫీడర్ క్యాడర్ ప్రయర్ టు అపాయింట్మెంట్ టు ద ప్రెసెంట్ పోస్ట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. మనం ప్రీవియస్ క్యాడర్ ఉన్నటువంటి దానికి ఒకవేళ మీరు పోస్ట్ మ్యాన్కి రాయాలంటే ఎంటీఎస్లో ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళు రాయొచ్చు, లేదా ఎన్టీఎస్ ప్లస్ కొంత సర్వీస్ తక్కువ అయితే ఏదైతే మనకు జీడిఎస్ సర్వీస్ తీసుకుని రాయొచ్చు. ఇవన్నీ కండిషన్స్ మనకు పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్కి ఉన్నాయండి. అలా వచ్చినటువంటి వాళ్ళే అంటే అందరూ అలా వచ్చినటువంటి వాళ్ళే, అంటే కంప్లీట్ సర్వీస్ అయిన వాళ్ళు ఉన్నారు, బ్యాక్ సర్వీస్ తీసుకుని కూడా. ఎందుకంటే కేటగిరీ బిలో కూడా కొంతమందిని ఎగ్జామ్లో సెలెక్ట్ చేస్తున్నారు, మనం కూడా పిఏ ఎగ్జామ్లో కూడా చూసామండి. ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే 2 ఇయర్స్ సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళను కూడా ఎలిజిబిలిటీకి ఇస్తారు, బట్
ఏంటంటే ఈ జూనియర్స్ అనేటటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అయినప్పుడు పైన సీనియర్స్ ఎవరైతే ఎలిజిబుల్ కాలేకపోతారో సర్వీస్ లేదు అన్నప్పుడు ఈ 2 years అనేటటువంటిది వస్తుంది, సబ్జెక్ట్ టు కంప్లీషన్ ఆఫ్ ప్రొబేషన్ పీరియడ్. ఆ 2 years సర్వీస్ అయిపోయిన తర్వాత ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయ్యిందని మీకు లెటర్ ఉన్నప్పుడు ఎలిజిబుల్ అన్నారండి. ఇది 2 yearsకి ఎలిజిబుల్లా అనే దానికి ఇదే సమాధానం అండి. మీకు ఏంటంటే ఇది ఇచ్చినటువంటి రూలింగ్ ప్రకారం ఈ అర్థం వస్తున్నటువంటి మాత్రం ఇదండి. మీరు దీన్ని బట్టి నిర్ణయించుకోవాలి. మీరేమనుకుంటారంటే ఇప్పుడు క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నారు, 2 years సర్వీస్ ఉందా లేదా అని నన్ను చాలామంది అడుగుతున్నారు. అంటే అలా అయితే మేము జాయిన్ అవుతాం. దానికనే కాదండి, ఇది క్లారిటీగా మనకు ఉన్నటువంటి రూలింగ్. మీరు ఇంకా వెయిట్ చేయాలంటే లెటస్ వెయిట్ అప్ టు ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్లో ఇది క్లారిటీగా చెప్తారండి. మీరు ఇంకా మీకు సందేహాలు ఉంటే మనం పూర్తిగా కూడా నోటిఫికేషన్లో పాయింట్ టు పాయింట్ ఇస్తారండి. మనకు అర్థమైంది వాళ్ళు ఏదైతే మనకు రిక్రూట్మెంట్ రూల్స్లో మార్చారన్నది, మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చినటువంటి అర్థం ఇది, దాంట్లో ఉన్నటువంటి వివరం ఇదండి. దీన్ని బట్టి మనము సర్వీస్లో కొంత మనకు ఎగ్జామ్షన్ అనేది ఇస్తున్నారు రెగ్యులర్ దీనికి అనేది అర్థమవుతుందండి. కానీ దీన్ని 3 years సర్వీస్ అయిన వాళ్ళు పోస్ట్మెన్ క్యాడర్లో, అలాగే ఎంటీఎస్లో 5 years అయినటువంటి వాళ్ళు, వీళ్ళంతా ఎలిజిబుల్ కండిషన్ కింద కేటగిరీ ఏలో వస్తారు. మరి వీళ్ళను ఇలా సర్వీస్ తీసుకున్నటువంటి వాళ్ళను కేటగిరీ బిలో ఇస్తారా, ఎలా ఇస్తారు అనేటటువంటిది మాత్రం ఇక్కడ స్పెసిఫికేషన్ లేదండి. ఎందుకంటే ఏఏఓ ఎగ్జామ్ రాయడానికి కూడా పిఏ నుంచి డైరెక్ట్గా 9 years సర్వీస్ అని, పోస్ట్ మ్యాన్ రాసేటటువంటి వాళ్ళకు బ్యాక్ సర్వీస్ అవన్నీ తీసుకుంటే 11 years సర్వీసు, ఇట్లా ఎలిజిబిలిటీ కండిషన్స్ పెడతారండి. అంటే వేరియస్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఇన్ ద సేమ్ మేనర్ ఇది కూడా ఇచ్చారు. దీన్ని బట్టి మీరు ఆలోచించుకొని మీరు క్లాస్ గురించి కాదండి, జనరల్గా మీరు ఎలిజిబుల్ అవుతున్నారా లేదా అనేది మీరు నిర్ణయించుకోండి. ఇంకా మనకు టైం ఉంది. మనము దానికి మీకు ఇంకా క్లారిటీ కావాలి సార్, మాకు మళ్ళీ అప్పుడు ఎలిజిబిలిటీ ఇస్తారో లేదో, మాకు అవన్నీ డౌట్స్ ఉన్నాయంటే లెట్ us వెయిట్ టిల్ ద నోటిఫికేషన్ ఈజ్ ఇష్యూడ్. నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత ఇదే పాయింట్స్, ఈ గైడ్ లైన్స్ మీదనే నోటిఫికేషన్ ఉంటుందండి. బికాస్ దీస్ ఆర్ రివైజ్డ్ రిక్రూట్మెంట్ రూల్స్ అనేది గజెట్లో వచ్చిందే మనకు ఇచ్చారు. కాబట్టి మీరు అది నేను చెప్పింది మొత్తం మీకు క్లారిటీగా అర్థమైందని భావిస్తున్నానండి. దాని తర్వాత మీరు అంటే ఆన్లైన్ క్లాస్ గురించి నిర్ణయం తీసుకోవడానికి కదండి, కండిషన్ అయితే ఇలాగే ఉందండి. దిస్ ఈజ్ ద కండిషన్. మీరు కావాలనుకుంటే కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా చదవండి. మీకు అర్థమైనటువంటి రీతిలో ఏదైనా డౌట్ ఉందో మళ్ళీ నన్ను అడగండి. నేను కూడా అందరినీ కన్సల్ట్ చేసిన తర్వాత, ఇది చదివిన తర్వాత నాకు వచ్చినటువంటి ఐడియానే నేను చెప్పడం జరిగిందండి. అంటే మనకు ఎలిజిబిలిటీ ఇస్తారు, బట్ వేర్ యువర్ ప్లేస్ విల్ బి ఐదర్ ఇన్ కేటగిరీ ఏ ఆర్ కేటగిరీ బి ఆర్ ఎనీ సచ్, ఇంకేదైనా బాటంలో ఇస్తారా అనేటటువంటిది నోటిఫికేషన్లోనే క్లారిటీ వస్తుందండి. ఇది ఓన్లీ రూల్ను మార్చాం. దిస్ ఈజ్ ద రూల్, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ హ్యావ్ టు రీడ్ దిస్ అనేది ఇచ్చారు. ఓకేనండి. దీన్ని బట్టి మీరు కూడా థింక్ చేయండి. స్పెసిఫికల్గా మనకు ఉన్నటువంటి దాంట్లో క్లారిటీగా నేను చెప్పడం జరిగిందండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. మీరు చూసుకోండి. మీరు చూసుకున్న తర్వాత ఇప్పుడు మీకు కూడా అర్థమైంది ఎలా ఉంది అనేటటువంటిది. ఈ సీనియర్ జూనియర్ అనేటటువంటిది మీరు క్లారిటీగా తెలుసుకోండి. లేదు ముందు రిక్రూట్ అయిన వాళ్ళు పైన ఉంటారు, అదే క్యాడర్ నుంచి మనం వచ్చి కొంత బ్యాక్ సర్వీస్ కూడా కలిపి వచ్చినటువంటి వాళ్ళు జూనియర్స్ అవుతారు. ఇప్పుడు 21లో అయ్యారు, 22లో పోస్ట్మెన్, 23, 24 ఇలా ఉంటారు. ఆ ఎలిజిబిలిటీ కండిషన్లు ఏదైనా తక్కువ అయితే వాళ్ళకు ఈ రిలాక్సేషన్ కూడా ఇవ్వవచ్చు అనేది క్లారిటీగా ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.